జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో అందరికీ కూడా జుట్టు రాలిపోవడం అనేది బాగా పెద్ద సమస్య అయిపోయింది. సో చిన్నపిల్లలకి రాలిపోతుంది, టీనేజర్స్కి రాలిపోతుంది, అందరికీ కూడా బాగా జుట్టు హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ వస్తూ ఉంది. అసలు ఫస్ట్ మెయిన్గా మనం ఏం చూసుకోవాలి అంటే హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఏదైనా స్ట్రెస్ ఉందా, లేదా యాంగ్జైటీ ఏమన్నా ఉందా, లేదా ఏమన్నా ఓవర్ థింకింగ్ ఏమన్నా చేస్తున్నామా, బాగా డిప్రెషన్లో కన్నా వెళ్ళిపోయామా, ఇంకా చెప్పాలంటే నా డాండ్రఫ్ సమస్య ఉందా, లేదా వెయిట్ గాన ఎక్కువగా పెరుగున్నామా, లేదా హార్మోన్స్ అయినా ఇంబ్యాలెన్స్గా ఉన్నాయా. సో ఇలాంటివి గాన మన బాడీలో ఈ ఫ్యాక్టర్స్ గాన ఉన్నట్టయితే హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మన బాడీలో కనిపిస్తూ ఉన్నాయో, అంటే కొంచెం టెన్స్ అయినా, అంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నా, స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నా ఏమవుతుందంటే బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో దీని ఇంపాక్ట్ మనకి హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుందో సో ఆటోమేటిక్గా మనకి ఈ చెప్పాలంటే స్కిన్ అనేది బాగా డ్రై అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ సమస్య ఉందో దాన్ని బట్టి మనం గోత్రూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంది, ఓవర్ థింకింగ్ ఉంది, డిప్రెషన్ ఉంది, బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాము. ఇవన్నీ ఏంటంటే కాస్త మెంటలీ రిలేటెడ్, మానసికంగా కాస్త ఇబ్బంది పడుతుంటేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మానసికంగా మనం కాస్త స్ట్రాంగ్ ఉండాలి. సో మానసికంగా కాస్త దృఢంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం పీస్ ఆఫ్ మైండ్ని చేసుకోవాలి. మన మైండ్ని పీస్ ఆఫ్ మైండ్ చేసుకోవాలి అని అంటే ప్రాణాయామ చేయడం, లేదా మెడిటేషన్ లాంటివి చేయడం, లేదా యోగా లాంటివి చేయాలి. ఎప్పుడైతే యోగా చేస్తామో, ప్రాణాయామ చేస్తామో, మెడిటేషన్ చేస్తామో ఫస్ట్ మెంటలీ కాస్త స్ట్రాంగ్ అవుతాము. నెగిటివ్ థాట్స్ రిమూవ్ అయిపోతాయి. నెగిటివ్ ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పుడైతే రిమూవ్ అయిపోతాయో ఆటోమేటిక్గా మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, డిప్రెషన్ లెవెల్స్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మనకి రెడ్యూస్ అవుతూ ఉంటాయో సో ఈజీగా అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకునే కాస్త కంటెంట్ ఉన్న ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే కెరాటిన్ సింథసిస్. సో కెరాటిన్ సింథసిస్ అంటే మనకి హెయిర్కి కావాల్సిన గ్రోత్ కావచ్చు, నెయిల్కి కావాల్సిన గ్రోత్ కావచ్చు, కెరాటిన్ అనే సబ్స్టెన్స్ ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే నట్స్ కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు మనం ఇంకేం చేయాలి అంటే బాగా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినడం, లీఫీ వెజిటబుల్స్తో పాటు ఇంకా అంటే ఫ్లాక్ సీడ్స్ లాంటివి తీసుకోవడం, సో మనం బాగా అవిసె గింజలు తీసుకోవడం, లేదా గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవడం, నట్స్ని ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటితో పాటు వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తినడం, వైటమిన్ ఈ ఫుడ్స్ ఎక్కువగా తినడం, బయోటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి. సో వైటమిన్ సి ఫుడ్స్ హెయిర్కి రిలేటెడ్ ఏంటి అని చూసుకున్నట్టయితే వైటమిన్ సి చేసే ప్రొడక్షన్ ఆఫ్ కొల్లాజన్, అంటే అదొక ప్రోటీన్ కంటెంట్ని మనకి ప్రోడక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్ కంటెంట్ బాడీలో సిక్రీట్ అవుతూ ఉంటుందో సో హెయిర్ షాఫ్ట్కి కావాల్సిన గుడ్ క్యాపిలరీస్ సప్లయింగ్ అనేది అందిస్తూ ఉంటుంది. అందుకు మనకి ఇండైరెక్ట్గా ఒక వైటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో వైటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ అంటే ఉసిరి, ఆరెంజెస్, జాంకాయ, బొబ్బాస్కాయ, ఇవి వైటమిన్ సి ఫుడ్స్. వీటిని తీసుకోవడం వలన హెయిర్ షాఫ్ట్కి కావాల్సిన ప్రోటీన్ సోర్స్ అనేది అందుతూ ఉంటుంది. దెన్ వైటమిన్ ఈ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అంటే మెయిన్గా చెప్పాలంటే నట్స్. సో నట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఆల్మండ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన వైటమిన్ ఈ అనేది ఈజీగా బాడీలోకి అందుతుంది. ఈ రెండింటితో పాటు బయోటిన్ కంటెంట్ కూడా కావాలి. సో బయోటిన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో బాడీకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది. ఎప్పుడైతే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అందుతూ ఉంటుందో సో ఆటోమేటిక్గా గ్రోత్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా మనకి బయోటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏమైనా ఉంది అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్. సో అన్ని రకాలైన ఆకుకూరలు ఎప్పుడైతే తింటామో బయోటిన్ బాగా అందుతుంది. ఈజీగా బాడీకి గ్రోత్, అంటే ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది. ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ బాగా వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఆ
ఇంప్రూవ్మెంట్ అంటే థిక్నెస్ పెరగడము, డాండ్రఫ్ తగ్గడము, గ్రోత్ బాగా రావడం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మెయిన్గా ఈ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో రోజువారీ ఆహారంలో ఉన్న ఫుడ్స్ ఏవి అంటే ఆల్మండ్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్ తీసుకోవడం, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ కంటెంట్ ఉన్న ఫుడ్ని డైలీ పంపిస్తామో బాడీలో కెరోటిన్ సింథసిస్ జరుగుతుంది, ఈజీగా హెయిర్ గ్రోత్ వస్తుంది, దెన్ ఈజీగా కూడా మనకి ఆ హెయిర్ ఫాల్ ఉన్న సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ డాండ్రఫ్ అని కూడా చెప్తారు. సో డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మామూలుగా మనం ఎవ్రీడే చాలామంది ఏంటంటే ఎవ్రీడే హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటుంది, లేదా వీక్లీ వన్స్ చేసే అలవాటు ఉంటుంది, లేదా కొంతమందికి ట్వైస్ చేసే అలవాటు ఉంటుంది, లేదా కొంతమందికి థ్రైస్ చేసే అలవాటు ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్వైస్ చేసినా థ్రైస్ చేసినా వీక్కి సో ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తారో హెయిర్ బాగా బ్లాక్ వస్తుంది, డాండ్రఫ్ ఈజీగా పోతుంది, ఆటోమేటిక్గా మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్ళు ఆ యొక్క కెరోటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. సో ఈజీగా ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రొటెక్షన్ అంటే మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోవడం, సో అలా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకోవడం, గుడ్ కంటెంట్ ఉన్న ఫుడ్ని అంటే ఎస్పెషల్లీ కెరాటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని, దెన్ వైటమిన్ సి ఫుడ్ని, వైటమిన్ ఈ ఫుడ్ని, దెన్ బయోటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని మీరు ఎక్కువ సప్లిమెంట్స్ రూపంలో పంపుతూ ఉండాలి. సో అలా చేయగలిగినట్టయితేనే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఈజీగా మనకి తగ్గుతూ ఉంటుంది. దెన్ మీరు మెయిన్గా ఏం చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఇన్ కేస్ మీరు దుమ్ముకి ధూళికి ఈ రోజుల్లో పొల్యూషన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఎక్కువ మనకి కంట్రోల్ చేయడానికి అంటే వెంటనే ఇప్పుడు వన్స్ ఈరోజు దుమ్ము ధూళిలో ఎక్స్పోజ్ అయ్యాము, దెన్ వాష్ చేసేసుకోవాలి, వెంటనే వాష్ చేసేసుకోవడం, తర్వాత ఈజీగా మీరు ఆయిల్ అప్లై చేసుకొని వాష్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా కాస్త ఆ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, పొల్యూషన్ కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి స్కాల్ప్ డ్రై కాకుండా చూసుకుంటూ ఉండాలి. స్కాల్ప్ డ్రై కాకుండా చూడాలి అంటే స్కిన్ ఫస్ట్ బాగా హెల్దీగా ఉండాలి. స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే వాటర్ ఎక్కువ తాగితేనే ఆ స్కిన్ హెల్దీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తాగడం చెయ్యాలి. అప్పుడు స్కాల్ప్ కూడా ఈజీ గ్రోత్ ఉంటుంది. సో ఈజీగా ఆ యొక్క డాండ్రఫ్ ఆ డ్రై స్కిన్ని లేకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు మనకి మెయిన్గా స్ట్రెస్, దెన్ డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ 3 ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేయడం, చిన్నదానికి స్ట్రెస్ తీసుకోవడం, ఇంకా చెప్పాలి అంటే బాగా డిప్రెషన్లోకి ఒకదాన్నే అంటే ఎక్కువగా డిప్రెస్ అయిపోతున్నట్టు ఉండడం, ఒక చిన్న దానికే డిప్రెస్ అయిపోతూ ఉండడం, ఎప్పుడైతే ఇలా మనం థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. ద సెకండ్ వన్ ఆ యొక్క ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకోవాలి అంటే ప్రాణాయామ, మెడిటేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. సో ఎప్పుడైతే మీరు ప్రాణాయామ దెన్ మెడిటేషన్ చేస్తారో బాడీకి గుడ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ అందుతుందో ఈజీగా బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, మనకున్న ఆ యొక్క ఓవర్ థింకింగ్ కావచ్చు పోతుంది. అలానే నెగిటివ్ థింకింగ్ కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు చేయాల్సిన పని మీరు మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామ చేసుకోవడం. ఎప్పుడైతే ఈవినింగ్ అవర్స్ లేదా మార్నింగ్ అవర్స్ దీనికంటూ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 minutes మీరు దీన్ని కేటాయించేసుకోవాలి. 15 minutes మీరు ప్రాణాయామకో లేకపోతే మెడిటేషన్కో ఎప్పుడైతే కేటాయిస్తారో ఆటోమేటిక్గా బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతుంది, డిప్రెషన్ లెవెల్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతుందో సో మీకున్న కాజ్ ఫస్ట్ బ్రేక్ డౌన్ అయినట్టు. ఎప్పుడైతే కాజ్ బ్రేక్ డౌన్ అయిపోతుందో అప్పుడు మీరు కెరాటిన్ కంటెంట్, వైటమిన్ సి, ఈ, దెన్ బయోటిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో హెయిర్కి గుడ్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ 4 లీటర్స్ వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు. గుడ్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, 4 లీటర్స్ వాటర్ తాగాలి, డైలీ ప్రాణాయామ మెడిటేషన్ చేయగలిగినట్టయితే హెయిర్ ఫాల్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.